ఈ వీడియోలో వినిపించే మాటలు, పాటలు, పద్యాలు, మనుషులు, జంతువులు, శబ్దాలు కేవలం కల్పితమే. సీరియస్ గా తీసుకుంటే సంగనాకపోతారు. సో కామెడీగా తీసుకొని కామ్ అయిపోండి. అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? నేనే సోనీ వాళ్ళ SSU అదే సోనీ సింధక యూనివర్సిటీకి సంబంధించి చాలానే కళాఖండంస్ అయితే అది దింపింది. అందులో అంతో ఇంతో ఫైనాన్షియల్గా ప్రాఫిట్ తెచ్చింది. ఇందులో భాగంగా ఇంకోసారి జనాల నుండి డబ్బులను మింగాలని చెప్పేసి సారీ సార్ అదే జనాలను ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి వెనమ్ ది లాస్ట్ ఛాన్స్ సారీ డాన్స్ అని తీసుకొని రాబోతుంది. అయితే ముందు టామ్ హార్డీ ఇందులో స్పైడర్ మ్యాన్ ఉంటాడని చెప్పేసి హింట్ ఇచ్చారు. కానీ ట్రైలర్లో చూస్తే అదేంటండి మొన్న స్పైడర్ మ్యాన్ ఉంటాడని చెప్పేసి మీరే కదా చెప్పింది. అది నిన్నరా? అసలు ట్రైలర్లో చూసింది ఏంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్గా ఈ యూనివర్స్లో కనిపిస్తాడా, లేదా తన ఫ్యూచర్ ఏంటి? టామ్ హార్డీకి ఇది లాస్ట్ మూవీనా? సోనీవర్స్లో మళ్ళీ వెనమ్ కనిపిస్తాడా? ఈ యూనివర్స్లో క్రేవెన్ ది హంటర్, మోర్బియస్ వీళ్ళ కథ ఏంటి? అండ్ వెనమ్ 3లో నల్లు ఉన్నాడా? ఇలాంటి చాలా కన్ఫ్యూజన్ అయిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను ఇక్కడ చేస్తా. అలానే సోనీని పోనీ అని వదలకుండా కలిసి మింగదాం రండి. వీడియో మంచి ఎంటర్టైనింగ్గా వచ్చింది. సో పక్కా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అలానే సోనీవర్స్కి సంబంధించి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. అందుకని పక్కాగా పక్క సర్దుకొని వీడియో చూసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ పక్కా షేర్ చేయండి. దిస్ యువర్ సింబియోట్ హోస్ట్ లలిత్ ఇస్కా. వెనమ్ 3 ట్రైలర్ రీసెంట్గా వచ్చింది. SSUలో బెస్ట్ అని చెప్పుకునేవి మూడే మూడు. అవి వెనమ్, మోర్బియస్, మేడం వెబ్. అదే 1 వెనమ్, 2 వెనమ్, 3 వెనమే. ఇంతే, ఇంతకు మించి ఏం చెప్పలేం. ఇప్పుడు కుటుంబంలో అన్ని సక్రంగా ఉన్నా సరే ఆ ఇంటికి ఒక మగాడు, మొగుడు, పెద్ద దిక్కు, నాన్న అనేవాడు ఉండాలి. అప్పుడు ఆ కుటుంబానికి మర్యాద ఇంకా అందం కూడా. అలాంటిది నాన్న ఎవరో తెలియకుండా పిల్లలు పుడితే ఆ తల్లిని ఈ సమాజం ఎలా చూస్తుందో అందులో 10% కూడా జనాలు సోనీవర్స్ అయితే చూడట్లేదు. అంతే కదా. ఇక్కడ నాన్న అంటే స్పైడర్ మ్యాన్. అలాంటి క్యారెక్టరే లేకుండా సైడ్ క్యారెక్టర్స్తో యూనివర్స్ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఓ పద్ధతి, ప్లాను, విజను ఉండాలి. అలాంటి ప్రణాళిక లేనప్పుడు సైలెంట్గా ఉండాలి. అంతేగాని అతిగతి లేకుండా తీస్తే మీ కలెక్షన్స్ మాత్రమే, మూవీస్ ఫ్యూచర్ మాత్రమే అవన్నీ వీళ్ళు ఎలానో పట్టించుకోరు. కాబట్టి మళ్ళీ ఎలాంటి ప్లాన్ అనేది లేకుండా వెనమ్ 3 అయితే దింపుతున్నారు. అయితే దీనికి ముందు టామ్ హార్డీ అయితే ఒక పోస్ట్లో అండ్ అలానే రీసెంట్ ఇంటర్వ్యూలో స్పైడర్ మ్యాన్ ఈ మూవీలో ఉంటాడని చెప్పేసి టీజ్ చేశారు. కానీ ఇప్పుడేమో అంటున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయమో నాకైతే అర్థం కావట్లే. సరే, ఇది పక్కన పెట్టి ట్రైలర్లో మనం చూసిన ఫుటేజ్లో చాలా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. వాటిని బట్టి ఈ మూవీస్లో ఏం జరగచ్చు, వెనమ్ ఫ్యూచర్ ఏంటి, ఇందులో స్పైడర్ మ్యాన్ ఉంటాడా లేదా, అండ్ అలానే ఈ మల్టీవర్స్ గందరగోళం ఏంటో చూసేద్దాం. ఈ మూవీ డైరెక్ట్గా నో వే హోమ్ ఎండ్ నుండే పికప్ అవుతుంది. వెనమ్ని ద జ్యూరీ అనే టీం అయితే వెంటాడుతూ ఉంటుంది. వీళ్ళ సింబియోట్స్ని క్యాచ్ చేస్తూ ఉంటారు. అదే దారిలో వీళ్ళు వెనమ్ కోసం వస్తారు. ఆ టీంలో ఈయన ఆయన కాదు, ఈయన ఆర్వెల్ ట్రైలర్ అని చెప్పేసి వేరే క్యారెక్టర్ అనమాట ఈ సింధక యూనివర్స్లో. లోకి చూసారు కదా, మళ్ళీ ఇంకెందుకు కన్ఫ్యూజను, వేరియంట్స్ అండి. కామిక్స్ లో ఇతను బ్యాక్ స్టోరీ వచ్చేసరికి కార్నేజ్ అయితే ప్రెజెంట్ నుండి తప్పించుకుంటుంది కదా, దానికి సెక్యూరిటీగా వీళ్ళ కొడుకు అయితే ఉంటారు. ఫైట్ లో తన కొడుకు చనిపోవడంతో ఈ ఆర్వెల్ టైలర్ అనే వ్యక్తి అయితే సింబియోట్స్ మీద పగ పెంచుకుంటాడు. అలా తనైతే ఒక టీంని ఫామ్ చేసి సింబియోట్స్ ని వెంటాడుతూ ఉంటాడు. అదనమాట, అదే ఈ మూవీలో మనం చూస్తున్నాం. ఇంకా ఈ స్టోరీలోకి వస్తే సింబియోట్స్ ని కలెక్ట్ చేసే ప్రాసెస్ లో పీస్ ఆఫ్ వెనమ్ ని వాళ్ళైతే కలెక్ట్ చేస్తారు. ఏం లేదన్నయ్యా, ఇది క్యానన్ ఈవెంట్, ఇది MCU కాదు. ఆ బార్ టెండర్ బ్యాక్గ్రౌండ్ చూడండి, తను ఒక కస్టమర్ లాగా కనిపిస్తున్నాడు. నో వే హోమ్ లో కనిపించిన ఆ సీను ఈ సీను ఒకటి కాదు, ఒక క్యానన్ ఈవెంట్ అనమాట. సిమిలర్ గా జరుగుతుంది, కాకపోతే వేరే వేరే యూనివర్స్ లో. దాని ప్రకారం చూసుకుంటే ఇది వెనమ్ వర్సే. ఇంకా దానివల్ల మన టామ్ భయ్యాకి వెనమ్ సేఫే. వెనమ్ ఆ జ్యూరీ నుండి తప్పించుకుని ఆ తర్వాత దారిలో ఓ ఫ్యామిలీకి అయితే తనకు లిఫ్ట్ ఇస్తారనమాట. 1 సెకండ్. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది?
ఎవరా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? ఈయన ఆయన కాదు, ఈయన వేరేంటి గురు. అసలు టజామ్ యూనివర్స్ నుండి డాక్టర్ కార్నస్నే తీసుకొచ్చారు అనుకున్నాం, కానీ ఎలాగైతే మోర్డోని ఈ యూనివర్స్లో ఆర్వెల్ టైలర్గా చూపించారో అలానే టజామ్ యూనివర్స్ నుండి డాక్టర్ కార్నస్ని ఇక్కడ ఈ క్యారెక్టర్లో చూపిస్తున్నారు. మరి టజామ్ యూనివర్స్ నుండి ఆయన్ని తీసుకోవడం ఎందుకు? మరి ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకున్నట్టుంది. ఇంకా మెయిన్గా సిందక యూనివర్స్కి స్పైడర్ మ్యాన్ వచ్చేసాడు. వీడి పీటర్ పార్కర్ ఏంటండి పిల్ల మార్కరు? ఇందులో మనం వేరే సింబియోట్స్ని కూడా చూస్తాం. ఆ క్యాప్చర్ చేసిన బేస్మెంట్లోనే ఆఫీసర్స్ని హోస్ట్ చేసుకొని మిగిలిన సింబియోట్స్ అయితే మనకు కనిపిస్తాయి. సింబియోట్స్ గురించి చూస్తే ఎల్లో అండ్ రెడ్ది స్క్రీమ్, గ్రీన్ది లాషర్, ఇంకా రెడ్వి అలా ఇంకొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ కలిపి కామిక్లో టీమప్గా ఉంటాయి. అవే ఇవి కావచ్చు. వీళ్ళంతా వెనమ్ వర్స్కి అవెంజర్స్ లాంటి వాళ్ళంట. అవెంజర్స్ బొక్క జిగురునాయాల్లో. తర్వాత వెనమ్ ప్లానెట్ నుండి ఏవో క్రియేచర్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అవి తనైతే తరుగుతున్నాయి. అవి కామిక్స్ ప్రకారం చూసుకుంటే జెనోఫేజ్ అనే క్రియేచర్స్ అనమాట. ఇవి సింబియోట్స్ని వేటాడి తింటాయి. అండ్ మెయిన్గా ఎడీ అండ్ వెనమ్ వెనకాల ఇది పడడానికి కారణం వచ్చేసరికి ఎప్పుడైతే ఏదైనా సింబియోట్ ఒక హోస్ట్తో ఎక్కువ టైం బాండ్ అయి ఉంటే ఆ సింబియోట్స్ జెనోఫేజ్కి చాలా టేస్ట్ అయిన ఫుడ్గా మారుతాయంట. అందువల్లే ఆ క్రియేచర్స్ అయితే వెనమ్ వెనక పడుతున్నాయి. ఇంకా అదిగాక వెనమ్ 1లో వెనమ్ అయితే తన రేజ్నే బిట్రే చేస్తాడు కదా, అది కూడా ఒక కారణం కావచ్చు. ఇంకా ఈ మధ్య పీటర్ పార్కర్ అని ఈ చిన్న పిల్లోడిని అయితే అందరు అనుకుంటున్నారు కదా. నాకున్న హైవ్ నాలెడ్జ్ ప్రకారం అది జరగడానికి 40 to 50% ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉండేది సోనీ, ఇక్కడ వాళ్ళంతా ఓ ట్రావెలింగ్ ఫ్యామిలీ లాగా కనిపిస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అక్కడ కనిపించే పిల్ల పార్కర్ జస్ట్ పిల్లోడే, వాడికి పార్కరు మార్కరు అని చెప్పేసి ట్యాగులు తగిలించక్కర్లేదు. సో టోటల్గా ట్రైలర్కి సంబంధించి ఇది. ఇంకా మీ ఫోన్పే అకౌంట్ బ్యాలెన్స్లో ఉన్న డౌట్స్ వచ్చేసరికి వెనమ్ 3లో టామ్ హార్డీ చనిపోతాడా? వెనమ్కి ఇదే లాస్ట్ మూవీయా? వెనమ్ 3లో నల్లు ఉండే అవకాశం ఉందా? ఆండ్రూ గార్ఫీల్డ్ని మనం సోనీవర్స్లో చూస్తామా, లేదా తన ఫ్యూచర్ ఏంటి? సోనీవర్స్ యొక్క నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆ దగ్గర నువ్వు టోటల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. చెప్తా. వెనమ్ క్యారెక్టర్ ఈ మూవీలో ఎండ్ అయిపోతుందా? టామ్ హార్డీ క్యారెక్టర్ చనిపోతుందా, లేదా తన ఫ్యూచర్ ఏంటి? ఇందులో అయితే 2 థియరీస్ ఉన్నాయి. సో వాటిని బట్టి అండర్స్టాండింగ్ అయితే మనం వద్దాం. ఎడీని ఈ మూవీలో చంపేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సోనీ గాళ్ళు అడ్డు అదుపు లేకుండా మూవీస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవి హిట్ అవుతాయా, ఫ్యాన్స్గా నస్తాయా, ఎంతవరకు ఒక యూనివర్స్గా అవి ఏర్పడుతున్నాయని చెప్పేసి ఆలోచించకుండా ఫ్లాప్స్ అయితే తీసుకుంటూ పోతున్నారు. అది కూడా ఫోకస్డ్గా ఇలాంటి కళాఖండంను దింపుతున్నారంటే కానీ ఫ్యాన్స్ అయితే వాళ్ళ మూతి మీద మింగుతున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యూనివర్స్ ని ఎంసీయూలో జరుగుతున్న మల్టీవర్స్ మంగళయాన్లో అయితే కలిపేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే వెనమ్ 3తో ఈ యూనివర్స్ కి దినాలు చేసి ఇంటికి పంపించేయచ్చు. దానికోసం ఏర్పాట్లు అయితే ఇప్పుడు జరుగుతున్నట్టున్నాయి. అలా చూసుకుంటే ఈ మూవీలో వెనమ్ వాళ్ళ స్పీసీస్ అయితే ఎర్త్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి కదా, దానికోసం ఎడీ తన ప్రాణాలను సాక్రిఫైస్ చేసి వాటిని అయితే ఆపచ్చు. అలా ఎడీ క్యారెక్టర్ అయితే ఇందులో ఎండ్ అవుతుంది. ఇంకో పక్క వెనమ్ పరిస్థితి చూస్తే తన యొక్క హై మైండ్ ఉంటుంది కదా, దానివల్ల తన కాన్షియస్నెస్ అనేది ఎంసీయూలో ఉండే ఆ చిన్న పీస్ ఆఫ్ వెనమ్లో అయితే అది వెళ్ళొచ్చు. ఆ విధంగా టామ్ బయాకి అటాచ్ చేసి సీక్రెట్ వార్స్కి దీన్ని అయితే మనం కనెక్ట్ చేయొచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. ఇందులో మిగిలిన సింబియోట్స్తో కలిసి వెనమ్ ఈ ఎర్త్ని జెనోఫేజ్ నుండి కాపాడి ఆ సింబియోట్స్ అయితే టోటల్గా హీరోగా మారే అవకాశం ఉంది. అలా వెనమ్ అండ్ ఎడీ అయితే సేఫ్ అవ్వచ్చు. అయితే సోలో మూవీగా టామ్ హార్డీకి అయితే ఇదే లాస్ట్ మూవీ. అట్లా అని చెప్పేసి తనకైతే ఇది ఎండ్ కాదు, తనని మళ్ళీ ఫ్యూచర్ లో చూసే అవకాశం ఉంది. అది ఎలా అంటే, ఎలాగైతే టోబీ అండ్ ఆండ్రూ యొక్క స్టోరీస్ అనేవి సోలోగా ఆగినా సరే నో వే హోమ్ ద్వారా మల్టీవర్సల్ క్రాస్ ఓవర్ లో మనకైతే వాళ్ళని చూపించారు. అలా టామ్ హార్డీని వెనమ్ గా క్యామియోస్ అండ్ క్రాస్ ఓవర్స్ అయితే తీసుకొని రావచ్చు. లైక్ స్పైడర్ వర్స్, సీక్రెట్ వార్స్, ఇలా తనైతే తీసుకొచ్చే అవకాశం ఉంది. సోలో మూవీగా అయితే తనకి ఇది లాస్ట్ మూవీ అంతే. ఈ 2 థియరీస్లో ఏదైనా జరగచ్చు. సో చూద్దాం. ఈ మూవీలో నల్ రాబోతున్నాడా? నల్ సింబియోట్ గాడ్. తను దగ్గర ఎంసీయూలో థానోస్ లెవెల్ థ్రెట్గా సోనీ వర్స్కి అయితే వాళ్ళు చూపించవచ్చు. కానీ అది అవదమ్మా, ఎందుకంటే ఉన్న క్యారెక్టర్స్నే సరిగ్గా వాడుకొని సోనీ అలాంటి ఇంపాక్ట్ అండ్ పొటెన్షియల్ ఉండే క్యారెక్టర్స్ని ఎలా వాడుతుంది చెప్పండి? అతిగతి లేని ఈ సోనీ వర్స్లో అలాంటి క్యారెక్టర్స్ని మనం చూడలేం. ఇక్కడ ఈ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్కే దిక్కులేదు. అలాంటిది
నల్ని తీసుకొస్తే నల్ కాస్త నిల్ అవుతాడు. సో ఎలాంటి విజన్ లేని సోనీ ఇలాంటి క్యారెక్టర్స్ని అయితే తీసుకొని రాదు. ఒకవేళ తీసుకొచ్చినా అది వెనమ్ 3లో ఒక టీజ్ లాగా ఉంటుంది తప్ప ఫ్యూచర్లో అదైతే దేనికి దారితీయదు. అందులోనూ ఇప్పుడు సోనీవర్స్ మొత్తంగా పోయిందని వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి దీన్నైతే సరి చేసుకోవాలని చెప్పేసి MCU మల్టీవర్స్లో అయితే కలవడానికి చూస్తున్నారు. సో ఇలాంటి సోనీవర్స్ ఎండింగ్ టైంలో అలాంటి క్యారెక్టర్ని టీజ్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. చేస్తే వాళ్ళని ఎవరు కాపాడలేరు. ఆండ్రూ గార్ఫీల్డ్ని మళ్ళీ మనం స్పైడర్ మ్యాన్గా చూస్తామా? తన సోనీవర్స్లో స్పైడర్ మ్యాన్గా వచ్చే ఛాన్స్ ఉందా? తన ఫ్యూచర్ ఏంటి? ఆండ్రూని పక్కా అయితే మనం మళ్ళీ చూస్తాం. అది మల్టీవర్సల్గా అండ్ టీమ్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మాత్రమే. అంతేగాని ఫుల్ లెంత్లో సోలో ప్రాజెక్ట్స్లో అయితే మనం చూడలేం. ఎందుకంటే అది సోనీ. అంత పద్ధతిగా సక్సెస్ వస్తుందంటే అనే రకాలైతే వీళ్ళు కాదు. సేమ్ 2019 to 2024లో ఓ చిన్న పిల్లోడికి రాష్ట్రం ఇస్తే ఎలా అయిందో అలా సోనీవర్స్ అవస్థలు పడుతుంది. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ లేకుండా ఏపీని వీపీ ఎలా చేశారో అలా సోనీ హెడ్స్ సోనీవర్స్ ని చేస్తూ ఫ్యాన్స్ కి అయితే బీపీ తెప్పిస్తుంది. అలాంటి పనికి మాలిన లీడర్షిప్ ఉన్నంత కాలం ఏపీ ఎలా డెవలప్ అవ్వలేదో అలానే సోనీవర్స్ కూడా డెవలప్ కాదు. ప్రభుత్వం మారితే తప్ప రాష్ట్రం బాగుపడదు. అది ఎట్లో జరిగింది. ఇప్పుడు ఈ సోనీవర్స్ కూడా లీడర్షిప్ మారితే తప్ప డెవలప్మెంట్ ఉండదు. ఫ్యాన్స్ కి నచ్చే మెచ్చే ఆండ్రూ బాబు ఉన్నా సరే తనని వాడి డెవలప్ అవ్వకుండా పనికిరాని పథకాలలాగా ఈ రోతనైతే మనకిస్తున్నారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఏదో మంగళవారం మోర్బేస్ జరిగితే తప్ప ఆండ్రూ సోనీవర్స్ లో కంటిన్యూ అవ్వడు. మాక్సిమం ఆండ్రూ అండ్ టోబీని వాళ్ళ స్పైడర్ వర్స్ కి వాడబోతున్నారు. లైక్ లైవ్ యాక్షన్ స్పైడర్ వర్స్ అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరిని అయితే వాళ్ళు తీసుకొస్తారు. క్రాస్ ఓవర్స్ లో తప్ప సోలో ప్రాజెక్ట్స్ లో అయితే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. సోనీ విల్ డై మోస్ట్ మోర్బియస్. సోనీవర్స్కి ఎండింగ్ ఏంటి? దీన్ని ఎలా ఎండ్ చేస్తారు? లేదా దీని ఫ్యూచర్ ఏంటి? వీళ్ళు చేసిన చెత్త అంతా ఇంతనా? ఆ చెత్తను క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తే స్పైడర్ మ్యాన్తో కనెక్షన్ ఉన్న పాపానికి దాన్ని క్లీన్ చేసే బాధ్యత అనేది MCU తీసుకోవాల్సి వచ్చింది. మంచి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ అండ్ స్టోరీ లైన్స్ని పెట్టుకొని అస్సలు సంబంధం లేని కల్తీ సరుకుని అయితే తీసుకొచ్చారు. ఏదో ముష్టేసినట్టు ఫ్యాన్స్ మొహాన్ని కొట్టారు. దానికి రివర్స్లో ఫ్యాన్స్ కూడా సమాధానం అలానే చెప్పారు. అయినా కానీ ఈ గాడిదలకు బుద్ధి రావట్లే. ఇంత జరిగినా ఇప్పుడైనా ఆపుతున్నారా అంటే ఇంకో క్రేవెన్ ది కాండమ్ని అయితే తీసుకొని వస్తున్నారు. క్రేవెన్ ది హంటర్ని అయితే తీసుకొని వస్తున్నారు. ఈ మూవీ అయితే యూనివర్స్లో లాస్ట్ అని చెప్పచ్చు. అది అందరూ అనుకుంటున్నారు. ఈ క్రేవెన్ ది హంటర్తోనే లాస్ట్ అయితే బాగున్నాం, లేదా వీళ్ళు మేము మిగిలిన యాంటీ హీరోస్ని కూడా దింపబోతున్నాం అని చెప్పేసి డాక్టర్ ఆక్టోపస్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్, స్కార్పియన్ అండ్ హీ సీక్రెట్ విషం, శాండ్మ్యాన్ ది అడ్వెంచర్స్ ఆఫ్ సహారా డెజర్ట్, గ్రీన్ గాబ్లిన్ రైజ్ ఆఫ్ ది ఆస్కాప్, రైనో ది ఖడ్గమృగం, ఎలక్ట్రో ద మిస్టరీ ఆఫ్ లాస్ట్ ఎలక్ట్రిసిటీ, షాకర్ ది రాకర్ అలా అని చెప్పి దింపారంటే ఇట్స్ మోర్బియస్ టైం. ఈ పిచ్చిన మోర్బియస్ని ఎవ్వరు కాపాడలేరు. అరే ఫ్యాన్స్కి ఇష్టమైంది లేదా అవసరమైంది ఇవ్వండ్రా అంటే వీళ్ళకి బోర్ కొడుతుందని చెప్పేసి స్పైడర్ మ్యాన్ రైట్స్ ఎక్కడ మళ్ళీ MCUకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇలాంటి రోతనైతే మనకు తీసుకొస్తున్నారు. చేత కాకపోతే గమ్మున ఉండాలి, లేదా MCUకి ఆ రైట్స్ అనేవి ఇచ్చేస్తే కనీసం ఆ షేర్లతో అన్నా మీరు సుఖపడచ్చు కదా. ఏదో సీడీలు అమ్ముకోకుండా ఇలాంటి మూవీస్ తీసి డెడ్ బాడీలను తీసుకెళ్తున్నారు. ఎందుకు స్వామి మాకు ఈ హెడ్ ఏక్లు? ఫైనల్గా చెప్పేది ఏంటంటే సోనీవర్స్కి క్రేవెన్ ది హంటర్ అయితే లాస్ట్ మూవీ అవ్వచ్చు. దాంతో వీటిని ఆపేసి MCU మల్టీవర్స్ ఇష్యూలో వీళ్ళ కన్ఫ్యూజన్స్ ఎంతగా యూనివర్స్ని అయితే కలిపేయచ్చు. అలా సీక్రెట్ వర్స్ని అయితే మనం చూడొచ్చు. ఇంకా వీళ్ళ ప్లాన్ ప్రకారం వీళ్ళకి ఓ స్పైడర్ వర్స్ కూడా ఉంది కాబట్టి డబ్బులను మింగడం కోసం లైవ్ యాక్షన్లో స్పైడర్ వర్స్ని ప్లాన్ చేస్తున్నారు. అందులో ఇంటూ, అక్రాస్, మైనస్, ప్లస్, డివైడెడ్ బై ఇలాంటి అన్ని యూనివర్స్ల నుండి స్పైడర్ క్యారెక్టర్స్ని తీసుకొని లైవ్ యాక్షన్లో మూవీని అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకైతే తెలీదు. బట్ మన వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా హ్యాపీయే. కాకపోతే అది సరైన వాళ్ళ చేతుల్లో పెడితేనే బాగుంటుంది. ఆ విధంగా సీక్రెట్ వార్స్ లాంటి స్పైడర్ వర్స్ని అయితే వీళ్ళ యూనివర్స్కి ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్కి MCUలోని సీక్రెట్ వార్స్ తర్వాత వీళ్ళ సోనీవర్స్ని కూడా రీబూట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఫ్యాన్స్ని మింగబోతున్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. రే మినిమం యావరేజ్ ఫ్యాన్కి కూడా తెలుసురా మూవీస్ ఎలా ఉండాలని చెప్పేసి. వాళ్ళకి తెలుసు ఎలా ఉంటే బాగుంటాయని చెప్పేసి. అలాంటిది అంత పెద్ద స్టూడియో, క్రూ, ప్రొడక్షను ఇవి ఉన్నా సరే ఆవగించినంత బుర్ర లేదు మీకు. ఇంకన్నా ఎవరినన్నా మంచి లీడర్షిప్ని తీసుకుని కంటిన్యూ అయితే బెటరు. లేదంటే ఫస్ట్ స్పైడర్ మ్యాన్ వాడండి.
ఇట్లు మీ బోయపాటి సీను. సో మొత్తానికి అది సంగతి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మ్యాక్సిమం ఇలాంటి వీడియోస్ తేవడానికే ట్రై చేస్తా. ఈ వీడియో చేయడానికి చాలా టైము వర్క్ అయితే జరిగింది. సో పక్కా మీకు కానీ ఏదో ఒక పాయింట్లో ఈ వీడియో నచ్చుంటే మాత్రం షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సపోర్ట్ ఇవ్వగలిగితేనే నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ తీసుకొని రావడానికి ఒక మోటివేషన్ వస్తుంది. వీలైనంత మందికి రీచ్ అయ్యేలా చూడండి. పక్కా ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తా. థ్యాంక్ ఫర్ వాచింగ్. దిస్ యూ హోస్ట్ లలితిస్కా సైనింగ్ ఆఫ్. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు. ఎలా